రాష్ట్రం పూరి శ్రీ క్షేత్ర రత్న భాండాగారం కాసేపట్లో తెరుచుకోనుంది. దాదాపు 46 సంవత్సరాల తర్వాత ఈ గదిలో భద్రపరిచిన విలువైన ఆభరణాలను ఇతర వస్తువులను లెక్కించడానికి ఒడిశా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. చివరిసారిగా ఈ ఖజానాను 1978లో తెరిచి అందులోని సంపదను లెక్కించారు. అప్పట్లో ఈ లెక్కింపు ప్రక్రియ 70 రోజుల పాటు కొనసాగింది. తాము అధికారంలోకి వస్తే భాండాగారాన్ని తెరిపిస్తామని ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీ హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఒడిశా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ విశ్వనాథ్ రథ్ అధ్యక్షతన 16 మంది సభ్యుల ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ఇవాళ భాండాగారాన్ని తెరవాలని ఈ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కమిటీ సభ్యులంతా సంప్రదాయ వస్త్రాధరణలో ఆలయంలోకి ప్రవేశించి తొలుత జగన్నాథ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఖజానా ఉన్న గదిలోకి అధికృత సిబ్బందితో పాటు పాములు పట్టే వ్యక్తి మొదటగా ప్రవేశిస్తారు. ఇక 4 దశాబ్దాలకు పైగా మూసి ఉన్న గదిని తెరవనుండడంతో అందులో భారీ విష సర్పాలు ఉంటాయన్న ఆందోళన నెలకొంది. ఒకవేళ విష పురుగులు కాటు వేసినా సత్వర చికిత్స కోసం వైద్య సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచారు. ఇక భాండాగారంలోకి ప్రవేశించే కమిటీ సభ్యులందరూ గత వారం రోజులుగా శాఖాహారం మాత్రమే భుజిస్తూ పూర్తి నియమ నిష్టలు పాటిస్తున్నారు. ఒడిశా రాష్ట్ర పూరి శ్రీ క్షేత్ర రత్న భాండాగారం కాసేపట్లో తెరుచుకోనుంది. దాదాపు 46 సంవత్సరాల తర్వాత ఈ గదిని భద్రపరిచిన విలువైన ఆభరణాలను ఇతర వస్తువులను లెక్కించడానికి ఒడిశా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, పూరి ఒడిశాలోని పూరి జగన్నాథ్ టెంపుల్ 46 ఏళ్ల తర్వాతకి అంటే ఈ రోజు ఓపెన్ చేయబోతున్నారు. దాదాపు మొత్తం టెంపుల్ కి సంబంధించి 1978లో ఈ టెంపుల్ ని అప్పుడు నిర్మాణం చేశారు. నాటి నుంచి నేటి వరకు అంటే దాదాపు 46 ఏళ్ల తర్వాతకి టెంపుల్లో ఇప్పటి వరకు విలువైన వజ్రాలు, అదేవిధంగా వైడ్యూరాలతో పాటు ముఖ్యంగా టెంపుల్ కి సంబంధించి డొనేట్ సంబంధించిన ఆస్తులు కావచ్చు, వారి యొక్క నిధులు కావచ్చు, అవన్నీ కూడా దాదాపు 46 ఏళ్ల తర్వాతకి ఇప్పుడు ఓపెన్ చేయబోతున్నారు. దాదాపు 15 మంది కమిటీ సభ్యులంతా ఉంటారు. వారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా తీయబోతున్నారు. మరోవైపు ఆర్బీఐ కూడా ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న సంబంధించిన అన్ని వస్తువులు కావచ్చు, వేలానికి సంబంధించిన ఇక్కడికి వచ్చిన వస్తువులన్నీ కావచ్చు, వాటన్నిటిని కూడా ఆర్బీఐ సైతం సంబంధించిన అధికారులు కూడా ఉండబోతున్నారు. దాదాపు 15 మందికి సంబంధించిన ఒక కమిటీ ఉంది. ఆ కమిటీ ఆధ్వర్యంలోనే ఈ పూరి జగన్నాథ్ టెంపుల్ లో ఉన్న సంబంధించిన దాన్ని ఓపెన్ చేయబోతుంది. అయితే దాదాపు ఎంత ఖజానా ఉండబోతుంది, ఏ విధంగా ఉన్నది అనే అంశంలో కూడా అంత ఉత్కంఠతో నెలకొంది. 46 ఏళ్ల తర్వాతకి దీన్ని ఓపెన్ చేయబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున అటు భద్రతతో పాటు ఇప్పటికే ఒడిశా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది. మరి కాసేపట్లో లెక్కింపు కూడా స్టార్ట్ కాబోతుంది. పవన్, రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.